ప్రైజ్ ద లార్డ్ జీసస్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు, అంతు చిక్కని ప్రశ్నలు ఉన్నాయి. అయితే మహాపరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు పూర్వమే శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రయోగాలు, ఎటువంటి విషయాలను కనిపెట్టడానికి ముందే మహాపరిశుద్ధ గ్రంథంలో దేవుడు విశ్వం ఏ విధంగా పుట్టింది, ఇందులో ఉన్నటువంటి వ్యవస్థలు ఏమిటి, వాయుమండలము, సౌర వ్యవస్థ, వీటన్నింటి గురించి ముందుగానే మనకి బైబిల్ గ్రంథంలో ఆయన మనకు తెలియజేయడం జరిగింది. అయితే వాటిని ఈరోజు మనము ఆధారాలతో సహా తెలుసుకుందాం. క్రీస్తు శకం 1648లో న్యూటన్ భూమి శూన్యంలో వేలాడునట్లు తెలియజేయగా, సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో యోబు గ్రంథంలో 26వ అధ్యాయం 7వ వచనంలో శూన్యముపైని భూమిని వేలాడ చేసెను అనే వాక్యము క్రీస్తు పూర్వం యోబు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. మరొక ఆధారాన్ని చూద్దాం. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో భూమి దాని స్థానములలో కదిలించువాడును నేనే అని మహాపరిశుద్ధుడు ప్రభువారు బైబిల్ గ్రంథంలో వ్రాయించితే, క్రీస్తు శకం 1543 సంవత్సరంలో నికోలస్ కోపర్నికస్ అను పరిశోధకుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు కనుగొన్నాడు. బైబిల్లో ముందుగా ఈ విషయాన్ని దేవుడు వ్రాయించడం జరిగింది. ఇటీవల కాలంలో నక్షత్రాలన్నీ ఒకే రకమైనవి కావు అని, బ్లూ స్టార్స్, డార్క్ స్టార్స్, మ్యాగ్నెటిక్ స్టార్స్ అని వివిధ రకాలుగా ఉన్నాయని కనుగొనగా, సుమారు క్రీస్తు శకం 56వ సంవత్సరంలో అనగా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు కొరింథీ 15వ అధ్యాయం 41వ వచనంలో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా అనే వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో ముందుగానే దేవుడు వ్రాయించాడు. 1905వ సంవత్సరంలో థామస్ గ్రహం గాలి అన్ని వైపులా వ్యాపించే గుణాన్ని కలిగి ఉన్నదని తెలియజేయగా, క్రీస్తు పూర్వం 935వ సంవత్సరంలో ప్రసంగి 1వ అధ్యాయం 6వ వచనములో గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే వ్రాయించడం జరిగింది. గాలికి ద్రవ్యరాశి బరువు ఉందని క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ తెలియజేయగా, క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 25వ వచనములో గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించెను అనే వాక్యం ద్వారా ముందుగానే ఈ విషయం తెలియజేయడం జరిగింది. భూమి గోళాకారంలో ఉందని క్రీస్తు శకం 1522వ సంవత్సరంలో ఫెర్డినాండ్ మాజిలాన్ తెలియజేయగా, ముందుగానే క్రీస్తు పూర్వం 1800వ సంవత్సరంలో యోబు గ్రంథములో 37వ అధ్యాయము 12వ వచనములో నరులకు నివాస యోగ్యమైన భూగోళమని వ్రాసెను. క్రీస్తు శకం 1978వ సంవత్సరంలో భూగర్భ శాస్త్రవేత్తలు భూమి యొక్క అంతర్భాగంలో వెళ్లే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని తెలియజేయగా, అంతకంటే ముందు క్రీస్తు పూర్వం 1800వ సంవత్సరంలో యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 5వ వచనములో భూమి నుండి ఆహారము పుట్టెను, దాని లోపల భాగము అగ్నిమయుండునట్లును అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయించాడు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధానంగా చలామణి అయ్యే పెట్రోలియం, చమురు నిక్షేపాలు భూగర్భంలో ఎక్కడ ఎలా దొరుకుతాయో బైబిల్లో ముందుగానే సుమారుగా క్రీస్తు పూర్వం 1845వ సంవత్సరంలో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 12వ వచనంలో ఇసుక నుండి రాతి నుండి నూనె జుర్రించదనని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించున్నాడు. ఎడారి, ఇసుక ప్రాంతాలలో, భూమి అంతర్భాగాలలో పొరల మధ్య చమురు నిక్షేపాలున్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు బట్టి మన పరిశుద్ధ గ్రంథాలు చదివి వాటి ఆధారంగా తీయుచున్నారు. ఈ విధంగా ఎన్నో రహస్యాలను బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే వ్రాయించాడు. శాస్త్రవేత్తలు బైబిల్ చదివి జ్ఞానాన్ని సంపాదించుకుని ఎన్నో విషయాలను మనకు తెలియపరచడం జరిగింది. చివరిగా
క్రీస్తు శకం 2012 సంవత్సరంలో టీవీలలో, వార్తలలో, దినపత్రికలలో ఈ సృష్టికి మూల కారణమైన దైవాణువే కారణమని శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలిందని ప్రకటించగా, క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితమే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో దేవుడు ఆత్మే మూల కారణమని చక్కగా తేటగా వ్రాయబడి ఉంది. అంతేకాకుండా ప్రముఖ జర్మన్ శాస్త్రవేత్త జోహన్నా కెప్లర్ గ్రహాల కదలిక 3 సూత్రాలది విజ్ఞాన శాస్త్రం యొక్క రూపురేఖలే మార్చివేసింది. గ్రహణములు కదలికలు లెక్కల ఫలితమేనని, గ్రహణములు, సూర్యోదయము, సూర్యాస్తమయము ఇటువంటివన్నీ బైబిల్ చదవడం ద్వారా తెలుసుకున్నామని, తమ జీవితం అంతా ప్రభు కొరకే అంకితమని తెలియజేశారు. మరియు మైకెల్ ఫరడే గొప్ప శాస్త్రవేత్త ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదివి భౌతిక రసాయన శాస్త్రాలలో నూతన విషయాలను కనిపెట్టి విద్యుత్ శక్తి యొక్క వినియోగాలన్నీ మార్పు తేవడానికి బైబిల్ కారణమని అన్నారు. ఆధునిక వైద్య రంగంలో క్లోరోఫామును కనిపెట్టి వైద్య రంగం యొక్క రూపురేఖలకు మార్పుకు కారణమైన ఆధునిక వైద్య రంగంలో క్లోరోఫామును కనిపెట్టి వైద్య రంగం యొక్క రూపురేఖలకు మార్పు బైబిలే కారణమన్నారు సర్ జేమ్స్. యేసు నా రక్షకుడిగా ఉండడమే గొప్ప భాగ్యమన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బైబిల్ మాటలు, వాక్యాలే సమాధానమిస్తాయని ఆయన తన విశ్వాసాన్ని తెలియజేశారు.